హాయ్, నా పేరు అర్జున్. ఈరోజు మన టాపిక్ వచ్చినప్పటికి రాజస్థాన్ హనీమూన్ 2.0 మర్డర్. అంటే ఈ పేరు రావడానికి గల కారణం మీకు ఈ వీడియో ఎండ్ అయినప్పటికీ అర్థమవుతుంది. యాక్చువల్‌గా జనవరి 30న ఒక ఫోన్ కాల్ వెళ్తుందన్నమాట పోలీస్ స్టేషన్‌కి. ఇలాగ హాస్పిటల్‌లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జాయిన్ అయ్యారు. హస్బెండ్ డెత్ అయ్యాడు. హిట్ అండ్ రన్ కేస్ అన్నట్టు పోలీసులకి ఆ పర్టిక్యులర్ హాస్పిటల్‌కి సంబంధించిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో, పోలీసులొస్తారు. పోలీసులొచ్చినప్పటికి హస్బెండ్ బాడీ మాత్రం అలాగా ఉంటుంది పక్కన. ఆ పక్కనే వైఫ్ ఉంటుందన్నమాట. వైఫ్ దగ్గరికెళ్ళి అక్కడ ఉన్న పోలీసులు క్వెషన్ చేసినప్పుడు, "ఏం జరిగిందమ్మా? అసలు ఎలాగ జరిగిందని" అన్నప్పుడు పోలీసులకి ఆ వైఫ్ ఇలా చెప్తుంది. "యాక్చువల్‌గా మా హస్బెండ్‌కి ఎప్పుడు డిన్నర్ చేసిన తర్వాత వాకింగ్ చేసే అలవాటుందండి. సో, ఈరోజు నేను కూడా మా హస్బెండ్‌తో పాటు వెళ్ళాను వాకింగ్‌కి. వెళ్ళాను మా ఇంటి నుంచి కొంత దూరం వెళ్ళాక ఒక అన్‌నోన్ వెహికల్ వచ్చి మా ఇద్దరిని గుద్దేసి వెళ్ళిపోయిందండి. అయితే నేను గుద్దినప్పుడు ఇద్దరం కూడా పడిపోయాం. నేనైతే స్పృహ తప్పిపోయాను. బట్ ఏంటంటే, ఈ గ్యాప్‌లో కొంతమంది అందులో నుంచి దిగి నా ఒంటి మీద ఉన్న జ్యువెలరీస్ లాక్కెళ్ళడం అయితే నాకు తెలిసింది. బట్ తర్వాత నేను కళ్ళు తెరిసినప్పటికి నేను హాస్పిటల్‌లో ఉన్నా. పక్కన మా హస్బెండ్ ఇలా అయిపోయారన్నట్టు గట్టిగా ఏడుస్తూ ఆ అమ్మాయి ఆ పోలీసులకి చెప్తుందన్నమాట. యాక్చువల్లీ ఈ టైంలో ఈ ఫోన్ కాల్ వెళ్ళిన గ్యాప్‌లో పోలీసులు ఆల్రెడీ క్రైమ్ సీన్ ఒకసారి చూసుకొని వస్తారు కదా! సో, క్రైమ్ సీన్ ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి చెప్పిన దానికి అక్కడికి చాలా మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే పోలీసులు నంబర్ ఆఫ్ చూస్తారు కదా! ఆళ్ళకి అర్థమైపోతుంది మాక్సిమం. ఎలా జరిగింది ఏంటన్నది ఆళ్ళకి ఒక అవగాహన అనేది వచ్చేస్తది సీన్ చూసినప్పుడే. సో, ఇక్కడ చూస్తే హస్బెండ్‌కి మొత్తం దెబ్బలే మాట. వైఫ్‌కొచ్చినప్పటికి ఒంటి మీద చిన్న గీత కూడా లేదు. ఆ అమ్మాయి అంటుంది, "నా ఫోను ఇయన్నీ పట్టుకెళ్ళిపోయారు. మేమిద్దరం నా రోడ్డు పక్కన ఉంటే ఆ దారిన అటువైపు వెళ్ళే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు" అని చెప్పడంతో ఫస్ట్ వైఫ్ అలా చెప్పినప్పుడే పోలీసులకి ఒక డౌట్ అనేది వచ్చింది. ఇదేదో తేడా ఉంది. ఈ అమ్మాయి అంతా కూడా కరెక్ట్‌గా చెప్పట్లేదు. ఎక్కడో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే పోలీసులకి క్రియేట్ అయింది. యాక్చువల్‌గా వీళ్ళకి మ్యారేజ్ అయ్యి ఒక 3 మంత్స్ అవుతుందన్నమాట. ఈ మ్యారేజ్ కూడా ఒక అరేంజ్డ్ మ్యారేజ్ మాట. సో, కాబట్టి బట్ ఏంటంటే మ్యారేజ్ అవ్వాక కూడా వీళ్ళిద్దరికీ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండడం జరిగింది. అంటే ముందు నుంచి కూడా ఏవో చిన్న చిన్న గొడవలు జరగడం, అలాగే ఈ అమ్మాయి ఏదో చదువుకుంటానంటే అతను వద్దనడం, ఇయన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. ఈ యాక్చువల్‌గా ఎప్పుడు కూడా ఈ అమ్మాయి ఇది ఇష్టం లేని మ్యారేజ్ అని గాని, నాకు వేరే లవర్ ఉన్నారని గాని, ఇలాంటివి ఏయి కూడా ఈ ఎవరైతే హస్బెండ్ ఉన్నారో హస్బెండ్‌కి ఎప్పుడు చెప్పలేదన్నమాట. హస్బెండ్ పేరు వచ్చినప్పటికి ఆశిష్, ఈ అమ్మాయి పేరు వచ్చినప్పటికి అంజు మాట. యాక్చువల్‌గా పోలీసులకి ఇలాగా నాకేం తెలీదు అన్నప్పటికి పోలీసులు ఈ అమ్మాయి సీన్ ఆఫ్ అఫెన్స్ గాని, ఈ అమ్మాయి ఒంటి మీద దెబ్బలు లేకపోవడం గాని, అక్కడ హస్బెండ్ బాడీ మీద వచ్చినప్పటికి ఒక యాక్సిడెంటే కదా! యాక్చువల్‌గా అతని బాడీ మీద కొన్ని కట్స్ ఉన్నాయన్నమాట. అలాగే బాడీ మీద అంటే గుద్దేయడమే కాకుండా ఎవరో పర్సనల్‌గా అటాక్ చేసినట్టు కూడా కొన్ని దెబ్బలు ఇయన్నీ ఉండడం వల్ల పోలీసులకి డౌట్ వచ్చింది. యాక్చువల్లీ ఇది ఓన్లీ యాక్సిడెంట్ కాదు, సంథింగ్ ఎల్స్. ఈ అమ్మాయి కూడా కరెక్ట్‌గా చెప్పట్లేదనే ఉద్దేశంతో ఈ అమ్మాయి ఫోన్ గాని, అలాగే ఈ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఈ అమ్మాయి మొబైల్ ఇయన్నీ చెక్ చేసిన యాక్చువల్లీ మొబైల్ కూడా పట్టుకెళ్ళిపోయారని చెప్పారు. బట్ ఏంటంటే కాల్ డేటా అయన్నీ తీసుకుంటారు కదా! అందులో తెలిసిందేంటంటే ఈ అమ్మాయి చాలా నంబర్‌లకి ఫోన్ చేసినట్టు, కరెక్ట్‌గా ఆ ఇన్సిడెంట్ జరిగే టైంకి ఎవరితో కమ్యూనికేట్ అయినట్టు, ఆ ఎవరితో కమ్యూనికేట్ అయిందని చూసుకుంటే సంజీవ్ అనే ఒక అబ్బాయితో కమ్యూనికేట్ అయిందన్నమాట. అసలు ఈ అమ్మాయిని కూర్చోబెట్టి గట్టిగా అడిగినప్పటికి ఆ అమ్మాయి చెప్పడం స్టార్ట్ చేసింది. యాక్చువల్‌గా నేను వేరే అబ్బాయిని లవ్ చేశాను. ఆ అబ్బాయి మా ఇంటి దగ్గరే మాకు ఒక 7 ఇయర్స్ నుంచి మా లవ్ ఉంది. అతను వెయిటర్‌గా చేస్తారు. బట్ మా ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల నేను ఇలా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు మా హస్బెండ్‌కి చాలా గొడవలు జరిగినాయి. నేను ఒక 16 డేస్, 17 డేస్‌కి ఇంటికొచ్చేస్తే మళ్ళీ అతను వచ్చి నన్ను బ్రతిమాలుకొని మళ్ళీ తీసుకొనెళ్ళాడు. ఎప్పుడైతే ఈ 16 డేస్ నేను ఇంటికొచ్చి ఉన్నానో ఆ టైంలో నా లవర్‌తో కలిపి ఈ ప్లానింగ్ అనేది జరిగింది. నా లవర్ ఏం చేశాడంటే సండే ఇంకో సిద్ధార్థ్ అండ్ రోహిత్ అని ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్‌ని కూడా తీసుకొనొచ్చి ఇలా పర్టిక్యులర్ ప్లేస్‌లో మేము వెయిట్ చేస్తూ ఉంటాం. మీ హస్బెండ్‌ని ఇలా తీసుకురా. అది హిట్ అండ్ రన్ కింద మనం దాన్ని ఫ్యాబ్రికేట్ చేద్దాం అని ఒక ఐడియా అనేది ప్లాన్ చేసుకున్నాం. సో, ఇలా జరిగింది అని ఆ అమ్మాయి ఒప్పుకుందన్నమాట. సో, పోలీసులకి ఇదంతా అర్థమయ్యి, సో, యాక్చువల్‌గా రిమైనింగ్ ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరిని కూడా తీసుకొచ్చి మొత్తం అందరిని కూడా ఈ సిద్ధార్థ్‌ని గాని, రోహిత్‌ని గాని, సంజయ్‌ని గాని, ఈ అమ్మాయిని కూడా వీళ్ళందరిని కూడా తీసుకెళ్ళి లోపలేసేశారు. యాక్చువల్‌గా ఇంచుమించు ఇంతకుముందు కూడా సోనమ్ అని చెప్పి ఇలా రాజస్థాన్‌కి సంబంధించిన అమ్మాయే వేరే ఎవరినో లవ్ చేసి హనీమూన్‌కి తీసుకెళ్ళి ఇలా చంపేసింది. సేమ్ అదే. అంటే ఈ మధ్య అన్నీ కూడా ఇలాంటివే జరుగుతున్నాయి. యాక్చువల్ 2.0 అన్నాను కదా! యాక్చువల్‌గా ఇదే. ఇలా మ్యారేజ్‌కి ముందుగా ఎవరినో లవ్ చేయడం. మ్యారేజ్ అయ్యాక చేసుకున్న మొగుడిని చంపేయడం. నిజంగా చంపడానికి అంత ధైర్యం వస్తుంది గానీ, అదే ఆ పేరెంట్స్ చెప్పడానికి ఆ ధైర్యం చేయట్లా. ఈళ్ళది ఇన్నోసెన్స్ అనుకోవాలా? మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కావట్లే. మర్డర్ చేస్తున్నారు. వితిన్ 1 ఆర్ 2 మంత్స్‌లో దొరికేస్తున్నారు. లోపలికెళ్ళి జైల్‌లో కూర్చుంటున్నారు. అసలు అంతవరకు ఎందుకు ఇంట్లోనే పేరెంట్స్ చెప్పి ఆళ్ళతో ఫైట్ చేసి ఒప్పించుకొని చేసుకుంటే, ఇంకొకడు ఎవడో అమాయకుడు చచ్చిపోతాడు కదా!
యాక్చువల్‌గా ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఆ అబ్బాయే చాలా హోప్స్ పెట్టుకుంటాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయితో ఒక పెద్ద ఫ్యామిలీ ఊహించుకొని ఉంటాడు. పిల్లల గురించి ఊహించుంటాడు. వీళ్ళ పేరెంట్స్ మనవళ్ళ గురించి ఆలోచించుంటారు. అంటే టోటల్‌గా ఒక ఫ్యామిలీని వీళ్ళ పర్సనల్ ఎజెండాలతో ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయపడి మర్డర్ చేయడానికి మాత్రం ధైర్యం వచ్చేస్తుంది. ఆ ధైర్యం ఇంట్లో ఉన్నవాళ్ళకి చెప్పి ఎదిరించి పెళ్లి చేసుకోవడంలో ఉండట్లేదు ఈళ్ళకి. ఇప్పుడు మాక్సిమం ఎక్కువ కేసెస్ ఇయ్యే వస్తున్నాయి. యాక్చువల్‌గా ఈ ఫెమినిస్ట్‌లు ఉంటారు. ఇదే పర్సను ఒక అబ్బాయి గనుక ఒక అమ్మాయిని చేసుంటే గనక పెద్ద పెద్ద ర్యాలీలు జరిగి ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరిని బయటికి లాగేసేవారు. ఈ అమ్మాయిలు చేసినప్పుడు ఈ ఫెమినిస్ట్‌లంతా ఎక్కడికెళ్ళిపోతారో కూడా మనం కనబడరు ఇంకెవరికీ. సో, ఎవరైనా కూడా అంటే మనుషుల్ని చంపేసుకున్నంత పెద్ద సమస్యలైతే ఎవరికీ ఉండవు. అది హస్బెండ్ ఏ కపుల్ అయినా ఇంకే విషయమైనా కూడా. నిజంగా ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుకోవడము, నాకిష్టం లేదు, విడిపోదామని డివోర్స్ తీసుకోవడము, అసలు ఇంతవరకు అక్కలా స్టార్టింగే పేరెంట్స్ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడి, గట్టిగా నిలబడితే అయిపోతది. అక్కడేమో అక్కడేమో తల్లిదండ్రుల మీద ఇష్టం ఇయన్నీ వచ్చేత్తాయి. కానీ వేరే వ్యక్తికి కూడా ఆళ్ళ పిల్లలకి ప్రేమ ఉంటది కదా! వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హోప్స్ పెట్టుకొనుంటారు కదా! వాళ్ళు చంపేసినప్పుడు మాత్రం ఏమీ గుర్తురావు. వాళ్ళ వరకు చంపేయొచ్చు. వాళ్ళ పేరెంట్స్ కోసం మాత్రం పెళ్లి చేసుకుంటారు. లవర్ కోసం అతను చేసుకున్నవాడిని చంపేస్తారు. ఇది చాలా దారుణం. సో, ఎనీవే ఎవరైనా కూడా మనం చంపేసుకున్నంత వరకైతే ఉండదు. ఇది ఏ ప్రాబ్లమ్ అయినా మనం కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఇలా చేసింది, చంపేసింది, ఈళ్ళైనా హ్యాపీగా ఉంటారంటే ఈళ్ళని తీసుకెళ్ళి జైల్‌లో పడేత్తారు. ఒక 10, 15 సంవత్సరాలు పెట్టేత్తారు. అయిపోద్ది లైఫ్. తర్వాత ఎవడి కోసమైతే చంపాడో ఆడు కూడా దీని మొఖం చూడడు. ఇప్పుడు ఏజ్‌లో ఉంది కాబట్టి, బాగా కనబడుతుంది కాబట్టి, ఎంకరేజ్ అయిపోయి చేసాడు. ఆ తర్వాత ఎవడి దారి ఆడిది. సో, ఏదైనా కూడా ఉన్నా కూడా ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది. చంపేయడం అన్నది ఓన్లీ సొల్యూషన్ అయితే కాదు. నిజంగా అంతవరకు వచ్చిన చంపే కన్నా ఎక్కడికైనా వెళ్ళిపోవడం చాలా బెటరు. ఎనివే బయటైతే ప్రెజెంట్ ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, కొత్తగా పెళ్ళైనోళ్ళు పర్టిక్యులర్‌గా అరేంజ్డ్ మ్యారేజ్‌లో ఇలాంటి ఇబ్బందులొత్తున్నాయి. మీ పర్టిక్యులర్ పార్ట్నర్‌తో మీకేమైనా డిఫరెన్సెస్ కనబడితే గనక మీరు ముందుగా అలర్ట్ అయ్యి రియలైజ్ అవుతాం చాలా బెటరు. సో, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి వాళ్ళ దారిలో అలా వెళ్ళిపోతే డైరెక్ట్ ప్రాణాలే పోతున్నాయి. సో, ఎండ్ ఆఫ్ ద వీడియో ఒకటే చెప్పాలనుకున్నా, మనకిష్టం ఉంటే చేసుకోవడం, ఇష్టం లేకపోతే చేసుకోవద్దు. అంతేగాని చేసుకొని అవతల వ్యక్తిని చంపేసే రైట్ అయితే ఎవరికీ లేదు. అలా చేసి మనం హ్యాపీగా ఉండలేము. తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. ఇప్పుడు మనకి జరిగే క్రైమ్స్ అన్నీ కూడా చూడండి. ప్రతి క్రైమ్‌లో కూడా చేస్తున్నారు. 1 ఆర్ 2 మంత్స్‌లో దొరికేస్తున్నారు. లోపలికెళ్ళిపోతున్నారు. బెటర్ ఏంటంటే స్టార్టింగ్ ఆ ఫస్ట్ స్టేజ్‌లోనే కొంచెం ధైర్యం తెచ్చుకొని నాకిష్టం లేదు ఏం వెళ్ళి అని పేరెంట్స్ దగ్గర చెప్పేసుకోండి. చేసుకొని అవతల వ్యక్తిని ఇబ్బంది పడొద్దు. మీరు కూడా ఇబ్బంది పడొద్దు. ఓకే. ఎనీవే నా వీడియో కనుక మీకు నచ్చుంటే గనక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.